ఆదివారం పునరుద్ధానపు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశారంటే ఇక్కడ నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని సన్నిధికి వస్తున్న మనము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? దేవా, నీవే మా దిక్కు. చెప్పండి ఒకసారి అందరూ, దేవా నీవే మా దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు లోకంలో ఏదైనా గొడవ అవుతున్నప్పుడు అంటారు కదా, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటారు. కొన్నిసార్లు అయ్యో నేను ఎవరికి చెప్పుకోవాలో, నాకు చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి కృంగిపోతున్న మనతో ప్రభు అంటున్నాడు, నేనే నీ దిక్కు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేనే నీకు దిక్కు. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నీవే మా దిక్కు. అయితే ఎందుకు, ఏ సందర్భంలో ఈ ప్రార్థన చేశారు? ఎందుకు ఈ ప్రార్థన చేయవలసి వచ్చింది? అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నారు? కొంచెం సౌండ్ పెట్టండి. కొంచెం అక్కడ వాళ్ళు ఏ పరిస్థితి గుండా నడిపించబడుతున్నారని మనం ఆలోచన చేస్తే చూడండి, 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అని ఎనిగేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతుకు వచ్చిన శ్రమ ఏంటి అంటే, శత్రువులందరూ యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారు. ఎవరు? శత్రువులందరూ యెహోషాపాతు మీదకి ఎప్పుడైతే దండెత్తి వచ్చారో చూడండి, అక్కడ అంటున్నాడు కదా, మోయాబీయులు, అమ్మోనీయులు, యమోనీయులు వీళ్ళందరూ కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు యెహోషాపాతు? భయపడిపోతున్నాడు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినట్లయితే శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఏమైపోతాం? భయపడిపోతాం. అది అప్పులనే శత్రువు కావచ్చు, సమస్యలనే శత్రువు కావచ్చు, అవమానాలనే శత్రువు కావచ్చు, వ్యాధి అనే శత్రువు కావచ్చు, బాధలనే శత్రువులు కావచ్చు. ఎలాంటి శత్రువు ఏ రూపంలో నీ మీదకి వస్తున్నా సరే చాలాసార్లు మనం కూడా ఏమైపోతామో తెలుసా? భయపడిపోతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే యెహోషాపాతు మీదకి శత్రువులందరూ ఒకేసారి దండెత్తినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోషాపాతు భయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు భయపడిపోయి పారిపోలేదు సుమా, భయపడిపోయి కృంగిపోలేదు సుమా, భయపడిపోయి ఏడవట్లేదు సుమా. ఏం చేస్తున్నాడో తెలుసా? యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే అక్కడ అంటున్నాడు కదా, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. మొట్టమొదటగా యెహోషాపాతు చేస్తున్న పని ఏంటో తెలుసా? యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకున్నాడు. ఈరోజు నీకు శ్రమలు వస్తున్నప్పుడు, ఈరోజు నీకు నిందలు వస్తున్నప్పుడు, ఈ రోజులు పరిస్థితులు నిన్ను భయపెడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? యెహోవా యొద్ద విచారణ చేసే మనస్సు నీకుందా?
యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయడానికి తన మనసు నిలుపుకున్నాడంట. యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మీద ఆనుకోవడానికి తన మనసు నిలుపుకున్నాడంట. యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సహాయం కొరకు తన మనసు నిలుపుకున్నాడంట. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, అవమానాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, నిందల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని యొద్ద విచారణ చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని మీద ఆధారపడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యందు యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తామో తెలుసా? ఎక్కడ విచారణ చేస్తామో తెలుసా? మంత్రగాళ్ళ దగ్గర. ఎక్కడ విచారణ చేస్తామో తెలుసా? ఎక్కడ ప్రశ్న చెప్తున్నారో అక్కడ. ఎక్కడ విచారణ చేస్తారో తెలుసా? ఎక్కడ జోష్యం చెప్తున్నారో అక్కడ. దేవుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడంట. ఈరోజు క్రైస్తవులో ఎంతమంది గద్దెల దగ్గరికి వెళ్ళట్లేదు? ఈరోజు క్రైస్తవులో ఎంతమంది శకునాలు చూడట్లేదు? ఈరోజు క్రైస్తవులో ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళట్లేదు? దేవుని వాక్యం అంటుంది, యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేశాడంట. యెహోవా యొద్ద విచారణ. నీకున్న సమస్యల్లో, నీకున్న నిందల్లో, నీకున్న అవమానాల్లో నువ్వు ఎవరి దగ్గర విచారణ చేయాలో తెలుసా? సర్వశక్తుడైన దేవుని యొద్ద విచారణ చేయాలి. హల్లెలూయా. పిల్లల వైపు ఎవ్వరూ చూడకండి. వాక్యం అనండి కొద్ది క్షణాలు. పిల్లలు ఎప్పుడు మనతోనే ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, యెహోవా యొద్ద విచారణ చేశాడు. యెహోషాపాతు ఎవరి దగ్గర విచారణ చేశాడు? యెహోషాపాతు ఏమంటున్నాడు చూడండి. మనము కూడా మన సమస్యల్లో ఎవరి దగ్గర విచారణ చేయాలి అంటే దేవుని యొద్ద మనం విచారణ చేసేవారుగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ ఆశ, వీళ్ళ ఆలోచన ఏమైందో తెలుసా? యెహోవా వలననే మాకు సహాయము కలుగును అని వీళ్ళందరూ దేవుని యొద్ద విచారణ చేస్తున్నారు. ఈరోజు నీకున్న సమస్యల్లో, ఈరోజు నీకున్న నిందల్లో, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? మన దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా. నా దేవుని వలన నేను ప్రాకారములను దాటుదును అంటున్నాడు భక్తుడు. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను కూల్చుతాను అంటున్నాడు భక్తుడు. ఈరోజు ఎవరి సహాయం వల్ల నువ్వు నిలబడ్డావో తెలుసా? ఈరోజు ఎవరి సహాయం వల్ల నువ్వు నడవగలుగుతున్నావో తెలుసా? ఈరోజు నీకు ఎన్ని సమస్యలున్నా, నీవు ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నా, నువ్వు ఎలాంటి భయంకరమైన రోగాలు, పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఎవరి సహాయం వల్ల ఎలా ఉన్నావో తెలుసా? మనం ఆరాధన చేసే దేవుని సహాయం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఆలోచన? ఎంతమందికి జ్ఞానం ఉంది? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? అవును, నిజమే. నా దేవుని సహాయం వల్లే నేను ఇలా బ్రతుకున్నాను. నా దేవుని సహాయం వల్లే నేను ఇలా నడిపించబడుతున్నాను. నాలో ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, అయినప్పటికీ నా దేవుని సహాయం వల్ల నేను నడిపించబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 5వ వచనం మనం చదివితే, కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. హల్లెలూయా. ఎవరి తట్టు చూడాలి మనము? ఆయన తట్టు చూడగా. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగిందంట. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎవరి తట్టు చూడాలో తెలుసా? దేవుని తట్టు చూసే విధంగా ఉండాలి. యెహోషాపాతు ఎవరి తట్టు చూశాడంటే దేవుని తట్టు చూశాడు. యెహోషాపాతు జీవితంలో ఎంతమంది శత్రువులు మీద పడి దండెత్తి వచ్చినప్పటికీ కూడా పరిస్థితుల వైపు యెహోషాపాతు చూడలేదు. శ్రమల వైపు, మనుషుల వైపు యెహోషాపాతు చూడలేదు. మరి యెహోషాపాతు ఎవరి వైపు చూశాడు అంటే సహాయము చేసే దేవుని వైపు చూశాడు. ఈరోజు నీవు నేను చూడవలసింది ఎవరి వైపు తెలుసా? మనకి సహాయము చేసే దేవుని వైపు మనం చూచుదుముగాక. హల్లెలూయా. మనకి సహాయము చేసే దేవుని మీద మనం ఆధారపడుదుముగాక. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోషాపాతు అన్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయడానికి నేను వెళ్తున్నాను, యెహోవా మీద ఆనుకుంటున్నాను నేను.
ఇక్కడ అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా, ఎవరైతే దేవుని తట్టు చూస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని వైపు నిలుచుండే, ప్రభువా నీవు తప్ప వేరే ఆధారం మాకు లేదు ప్రభు అని నువ్వు దేవుని వైపు చూసిన వ్యక్తివైతే గనక నీ జీవితంలో ఏం కలుగుద్దో తెలుసా? వారి జీవితంలో ఏం కలిగిందో తెలుసా? ఎవరైతే యెహోవా వైపు చూసారో వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. లజ్జింపకపోవడం అంటే అర్థం ఏంటి? సిగ్గుపడే పరిస్థితిలో నిన్ను నా దేవుడు ఉంచడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు నీకంటే గొప్పవాడుగా కనబడుతూ ఉండవచ్చు, శత్రువు నీకంటే బలవంతుడిగా కనిపిస్తూ ఉండవచ్చు, శత్రువు నీకంటే చాలా శక్తివంతంగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహమా నేను ఎవరో తెలుసా నీకు? అబ్రహాముతో దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అంటున్నాడు. ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు. శ్రమలకు భయపడిపోవలసిన అవసరం లేదు, నిందలకి అవమానాలకి లేదా నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధన చేసే దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అంటున్నాడు కదా, మనం సమస్యలో ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూసే వ్యక్తులుగా ఉండాలి. యెహోషాపాతుని మనం ఆలోచన చేసినట్లయితే యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయడానికి పరిగెత్తుతున్నాడు, దేవుని మీద ఆనుకోవడానికి పరిగెడుతున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 50:15, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏమన్నాడు తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నా సన్నిధిలో మొరపెట్టు, నా సన్నిధిలో ప్రార్థన చెయ్యి, నా సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి. ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈరోజు క్రైస్తవుల జీవితంలో ఇక్కడ దేవుడు ఎన్ని పనులు చెప్పాడండి? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో 3 విషయాలు కనబడుతున్నాయి, 3 పనులు కనబడుతున్నాయి. ఒకటి ఏమంటున్నాడంటే, నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు ఇరుకుల్లో ఉన్నావా, నువ్వు ఇబ్బందులో ఉన్నావా, అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు నా సన్నిధిలో మొరపెట్టు అంటున్నాడు. హల్లెలూయా. సరే, ఈ పని మనం బాగా చేస్తున్నాం. ఎంతమంది చేస్తున్నారు? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? అందరూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారా? మంచిదే, మొరపెడుతున్నాం. రెండోది అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నువ్వు నా సన్నిధిలో మొరపెడితే, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు నా మీద ఆనుకుంటే నేనేం చేస్తానో తెలుసా? అలా చూసి వెళ్ళిపోయే దేవుణ్ణి కాదు, అలా చూసి వినకుండా వెళ్ళిపోయే దేవుని కాదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ అదే అంటున్నాడు కదా, ఏమన్నాడండి? ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో అయ్యో అబ్బా ప్రభువా అని నువ్వు నా సన్నిధికి వస్తావో, తండ్రి అని నువ్వు నా సన్నిధికి వస్తావో, నువ్వు నా సన్నిధిలో కన్నీరు కారుస్తావో, నువ్వు నా సన్నిధిలో మొర పెడతావో, నేను నీ మొర వింటాను అంటున్నాడు. రెండవదిగా నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు 3వ పని ఎవరో తెలుసా? మనమే చెయ్యాలి. నీవు నన్ను మహిమపరచెదవు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఏం చేస్తామంటే మొరపెడుతున్నాము, ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకుంటున్నాం. ఈ 3వ పని మనం చేయట్లేదు. దేవుని మహిమపరుస్తున్నారా? దేవుడి గురించి ఎక్కడైనా సాక్ష్యం ఇస్తున్నారా? మీ బంధువుల మధ్యకి వెళ్ళినప్పుడు, మీ స్నేహితుల మధ్య నిలవబడినప్పుడు ప్రభువు కోసం నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ దేవుని గొప్పతనం వారి మధ్యలో చాటగలుగుతున్నావా? నీ దేవుని గొప్పతనం ఏమైందో, నీ దేవుడు ఎలాంటి దేవుడో, నీ దేవుడు ఎన్ని విషయాల్లో నీకు సహాయం చేశాడో, నీ దేవుడు ఎన్ని విషయాల్లో నీ జీవితంలో మేలులు చేశాడో నీ బంధువుల మధ్య చెప్పగలుగుతున్నావా? నీ రక్త సంబంధికుల మధ్యలో చెప్పగలుగుతున్నావా? ఏంటి దేవుణ్ణి మహిమపరచడం అంటే? ఆదివారం గుడికొచ్చి ఆరాధనని పాటలు పాడేసి వెళ్ళిపోవడమా దేవుని మహిమపరచడం అంటే? దేవుని మహిమపరచడం అంటే ఏంటి? ఉపవాస ప్రార్థనలో మనకు మనమే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడమా దేవుని మహిమపరచడం అంటే? దేవుని మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? లోకుల మధ్యలో ఉన్నప్పుడు, అన్య జనాంగము మధ్యలో ఉన్నప్పుడు,
నీ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమై ఉన్నాడో దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో ప్రజలకు చెప్పాలి. నీ దేవుడు నీ జీవితంలో ఎలాంటి మేలులు చేశాడో నువ్వు దేవునికి చెప్పాలి. ఈ 3 పనులు క్రైస్తవుని జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని? కష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టడం. రెండో పని నువ్వు చేయక్కర్లేదు. మొదటి పని నువ్వు చేస్తే రెండో పని ఆయన చేస్తాడు. ఇప్పుడు 3వ పని ఎవరు చేయాలో తెలుసా? మనమే చేయాలి. మేలులు పొందుకున్న నువ్వే చేయాలి. ఆయన ఉపకారాలు అనుభవిస్తున్న నువ్వే చేయాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరచు అంటున్నాడు. చేయగలుగుతున్నావా? ప్రభువును మహిమపరచగలుగుతున్నావా? యెహోషాపాతు అన్నాడు, నా దేవుని సహాయము వలన నేను ఏదైనా జయిస్తాను. శత్రువులందరూ అమ్మోనీలు, మోయాబీలు, మొయోనీలు అందరూ యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దేవుని మీద ఆనుకున్నాడు. యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు. రెండవది యెహోషాపాతు ఏం చేశాడో చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము, మన అధ్యాయానికి రండి. 20వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభువా, ఈ యుద్ధములో మేము జయమొందడానికి, ఈ శత్రువుని మేము జయించడానికి మా బలము చాలదు. ఏమంటున్నారు? మా శక్తి చాలదు, మా దగ్గరున్న బలగము చాలదు, మా దగ్గరున్న డబ్బు చాలదు. తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటున్నారు. రెండో విషయం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మొదటి విషయం ఏం చేశారు అంటే దేవుని యొద్ద విచారణ చేయడానికి దేవుని దగ్గరికి వచ్చారు. రెండో విషయం ఏం చేస్తున్నారో తెలుసా? తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటున్నారు. ఈరోజు నీవు దేవునికి అప్పగించుకున్నావా? ఎంతసేపటికి మన జీవితంలో మన సొంత ప్రయత్నాలే జరగాలనుకుంటాం. ఎంతసేపటికి మన జీవితంలో మన సొంత ఆలోచనలే జరగాలనుకుంటాం. ఎంతసేపు మన జీవితంలో మన సొంత తలంపులే చేయాలనుకుంటాం. ఏ రోజైనా ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం జరగాలయ్యా, ప్రభువా నా కుటుంబంలో నీ చిత్తం జరగాలయ్యా, ప్రభువా నా వివాహ విషయంలో నీ చిత్తం జరగాలి, ప్రభువా ప్రభువా నా ఉద్యోగ విషయంలో నీ చిత్తం జరగాలి, ప్రభువా ప్రభువా ఇదిగో వ్యాపారం పెట్టబోతున్నాడు, నీ చిత్తం ఏమైందో, ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను, నీ చిత్తం ఏమైందో, ఈ అబ్బాయిని లేదా ఈ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాను, నీ చిత్తమా అని దేవుని సన్నిధిలో అప్పగించుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? యెహోషాపాతు, అయ్యా మా శక్తి చాలదు ప్రభువా, అయ్యా మా బలము చాలదు ప్రభువా అని తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఎంతమంది ఈరోజు దేవునికి అప్పగించుకుంటున్నాం? ఎంతమంది ఈరోజు మనల్ని మనము దేవునికి అప్పగించుకొని మనము మన క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళగలుగుతున్నాం? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, 2వ రాజులు 6వ అధ్యాయము 15-17 వచనాలు చదివితే, 2వ రాజులు 6:15-17. దైవజనుడైన అతని పనివాడు పెందలకడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్న వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టున్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఈ పనివాడు ఏం చేశాడో తెలుసా? అయ్యో నా ఏలినవాడా, గొప్ప సైన్యం ఉంది, వాళ్ళందరూ మన మీదకి దండెత్తి వస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ పనివాడితో ఎలీషా అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు జడియవద్దు,
అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషా చుట్టూ ఒక అగ్ని ప్రాకారము, అగ్ని రథాలు కనబడుతున్నాయంట. ఎందుకో తెలుసా? తమ్మును తాము వారు దేవునికి అప్పగించుకున్నారు కాబట్టి దేవుడు వారి పక్షంగా వ్యాజ్యమాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ మీద ఎవరైనా అన్యాయంగా, ఈరోజు ఒకవేళ ఎవరైనా నిన్ను కారణము లేకుండా ఒకవేళ నిన్ను హింసిస్తూ, ఒకవేళ నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతుంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో, దేవుని మీద ఆధారపడు. ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తిని నేను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, ప్రభువా ఈ వ్యక్తిని నువ్వే చూసుకో ప్రభువా అని చెప్పి నువ్వు దేవునికి అప్పగించుకున్న వ్యక్తి అయితే కనుక విజయం నీ సొంతం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే దేవునికి అప్పగించుకున్నాడు. మొదటి విషయం ఏం చేశాడు? దేవుని దగ్గరికి విచారణ చేయడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు, దేవుని సహాయం కోరుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. రెండవ విషయం, ఆయన తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. ఏ విషయంలో అప్పగించుకోవాలో మనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. హల్లెలూయా. మనం ఏ విషయం దేనికి అప్పగించుకోవాలో తెలుసా? ప్రేమ కలిగి ఉండడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు మనము ప్రేమ కలిగి ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్నే గనక ప్రేమించకపోతే ఆయన తాను అప్పగించుకునేవాడా? దేవుడు నిన్ను నన్ను ప్రేమించకపోతే, మనము దేవుని చేత ప్రేమించబడకపోతే ఆయన చనిపోవలసిన అవసరమే లేదు, ఆయన ప్రాణము పెట్టవలసిన అవసరమే లేదు, ఆయన ప్రాణము అప్పగించవలసిన అవసరమే లేదు, ఆయన బలిగాను అర్పణముగాను అసలు అప్పగించుకోవలసిన అవసరమే లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా? మనల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి, మన కుటుంబాలను ప్రేమించి ఆయన బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ప్రేమ కలిగి నడుచుకోండి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఎలాగ ఉండాలో తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు ప్రేమ కలిగి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన యందు మనము ఉండాలి. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ ప్రేమే కొదువైపోయింది కదా. సంఘంలో ప్రేమ ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్యన ప్రేమ ఉండట్లేదు, అక్క చెల్లెల మధ్యన ప్రేమ ఉండట్లేదు. అందరూ క్రైస్తవులే, వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రేమ కలిగి మీరు నడుచుకోండి. ఇది ఏ కాలము అంటే అంత్యకాలము. దేవుని వాక్యం అంటుంది, అంత్యకాలమున అపాయకరమైన సంగతులు మీరు వింటారు. అన్న చెల్లెల మధ్యలో ప్రేమ ఉండదు, అక్క చెల్లెల మధ్యలో ప్రేమ ఉండదు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండదు. చివరికి సంఘ విశ్వాసుల మధ్యలో కూడా ప్రేమ లేకుండా అపవాది చేస్తున్నాడు. వాడి తంత్రములను మనము గుర్తెరిగే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అపవాది తంత్రములను మేము గుర్తెరగని వారము కాము అంటాడు భక్తుడు. దుష్టుడు చాలా తెలివైనడు ప్రియమైన వారలారా, వాడు చాలా తెలివైనడు. మనల్ని వాడి ఆలోచన ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా సంఘాన్ని నాశనం చేసేయాలి, విశ్వాసుల మధ్యలో ప్రేమ లేకుండా చేసేయాలి, విశ్వాసుల మధ్యలో సమాధానం లేకుండా చేసేయాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలో తెలుసా? అపవాది యొక్క ఆలోచనలు గుర్తెరిగే విధంగా ఉండాలి. అపవాది ఆలోచనలు గుర్తెరగాలి అంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎలాంటి బాణంలు వేస్తాడంట? అగ్ని బాణాలు వేస్తాడంట. దేవుని వాక్యం అంటుంది, వాడు అగ్ని బాణములను మీరు ఆర్పే విధముగా ఉండాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి అంటున్నాడు. హల్లెలూయా.
విశ్వాసుల మధ్యలో ప్రేమ లేకుండా, నీ కుటుంబంలో ప్రేమ లేకుండా, మీ భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా, లేదంటే ఒకరి ఎడల ఒకరు వాడు ఏం చేస్తాడో తెలుసా, ప్రేమ లేకుండా వాడు చేయడానికి వాడు ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తాడు. దేవుని వాక్యం అంటుంది, ప్రేమ కలిగి మీరు నడుచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, దేనికి మనం అప్పగించుకోవాలంటే ప్రేమ కలిగి ఉండడానికి మనము అప్పగించుకోవాలి. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి అప్పగించాడంట. శ్రమపడి ఆయన బదులు పలకలేదు. ఆయన హింసించబడి కనీసము నోరిపి బదులు పలకలేదే. దేవుని వాక్యం అంది, సమస్తము దేవునికి అప్పగించాడు. ఈరోజు ఒకవేళ ఏ విషయంలో అయినా నువ్వు అన్యాయం అయిపోతూ ఉంటే, ఏ విషయంలో అయినా నువ్వు బాధపడుతూ ఉంటే, ఏ విషయంలో అయినా నువ్వు దుఃఖపడుతూ ఉంటే, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, దేవునికి అప్పగించు. ప్రతిదీ దేవునికి అప్పగించు. ప్రభువా, ఈ విషయం నీకు అప్పగిస్తున్నానయ్యా, మీరే చూసుకోండి. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి. ఈ విషయం కొరకు మీరు పోరాడండి. అయ్యా, నేను పోరాడితే నేను పోరాడలేను ప్రభువా, నా శక్తి చాలదు ప్రభువా. యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా బలము చాలదు, నా శక్తి చాలదు, నా సామర్థ్యం సరిపోదు ప్రభువా, కాబట్టి నీవు నాకు సహాయం చెయ్యాలి. నేను నీ వైపు చూస్తాను, నా ముఖములు ఎన్నడూ లజ్జింపకుండా చేయండి ప్రభువా, నా జీవితంలో ఒక వెలుగుగా ఉండండి ప్రభువా అని భక్తులు ప్రార్థన చేస్తున్నారే. యెహోషాపాతు అన్నాడు, అయ్యా నేను నీకు అప్పగించుకుంటాను ప్రభువా, దేవా నేను నీ సన్నిధిలో నీకు అప్పగించుకుంటాను ప్రభువా. అదే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం చదివితే ఏమన్నాడు తెలుసా, దేవా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి మాట, నీవే మాకు దిక్కు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈరోజు? దేవునితో ఈ మాట అనగలుగుతున్నావా? దేవా నీవే మా దిక్కయ్యా, దేవా నాకున్న డబ్బు నన్ను రక్షించదయ్యా, నాకున్న పలుకుబడి నన్ను రక్షించదయ్యా, నా దగ్గర ఉన్న బంగారం నన్ను రక్షించదు ప్రభువా, నాకున్న పదవి నన్ను రక్షించదయ్యా, దేవా నీవే మా దిక్కు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తివైతే ఆయన నీకు ప్రతి విషయంలోని నీకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో నీకు దేవుడు సహాయం చేయాలి అంటే, ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పించాలి అంటే, ప్రతి విషయంలో ఆయన నీకు సహాయకారిగా ఉండాలి అంటే నువ్వేమని ప్రార్థన చేయాలో తెలుసా, దేవా నీవే నా దిక్కు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీవు తప్ప సహాయం చేసేవారు నాకు ఎవ్వరూ లేరు ప్రభా, నీవు మాత్రమే నాకు దిక్కు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నా ప్రభువు చెప్తున్నాడు, వెంటనే ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 15వ వచనం చదవండి. అదే అధ్యాయం 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఎవరైతే దేవా నీవే మా దిక్కు, అయ్యా నీవే మాకు, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు అని ప్రార్థన చేస్తారో వారి జీవితంలో యుద్ధం ఎవరు చేస్తారంట, దేవుడే జరిగించును. భయపడుతున్నావా, బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, నీరసిల్లిపోతున్నావా? నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు అయ్యా నీవే నా దిక్కు అని నువ్వు ప్రార్థన చేసే విశ్వాసం నీలో ఉంటే నా ప్రభు అన్నాడు, నేను నీ పక్షముగా వ్యాజ్యమాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన వ్యాజ్యమాడే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన దీనుల ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32:7,
మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. భయపడకండి, దిగులు పడొద్దు, జడియొద్దు. ఎందుకు భయపడుతున్నారు? శత్రువుని చూసి భయపడుతున్నారా? అప్పులు చూసి భయపడుతున్నారా? వ్యాధులు చూసి భయపడుతున్నారా? నిందలు అవమానాలు గుండా వెళ్తున్నారని మీరు భయపడుతున్నారా? చేయని తప్పులకి మీరు శిక్ష అనుభవించడానికి మీరు భయపడుతున్నారా? నా దేవుని వాక్యం అంటుంది, భయపడవద్దు, జడి అవ్వద్దు. ఎక్కడ అంటున్నాడు? ఏమంటున్నాడు చూడండి, భయపడవద్దు, జడి అవ్వద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుకున్న సహాయము కంటే నీకు కలిగే సహాయం ఎక్కువైనది. హల్లెలూయా. నా దేవుడు రోషము గల దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. నా దేవుడు ఎవరో తెలుసా? మా సైన్యములకు అధిపతి యగు యెహోవా. నువ్వు భయపడిపోవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నీ శత్రువుకి కలిగిన సహాయము కంటే మనకు కలిగిన సహాయము ఎక్కువైనది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతున్నావో, నీరసిల్లిపోతున్నావో, భయపడిపోతున్నావో, నా దేవుడు చెప్తున్నాడు, వారికి కలిగిన సహాయము కంటే మనకి కలిగిన సహాయము ఎక్కువైనది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆయన భూమికి పునాదులు వేసిన దేవుడు. ఆయన పేరు సృష్టికర్త, నజరేయుడైన యేసు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీ శత్రువు కంటే నా దేవుడు బలమైన వాడు. నీవు అనుభవిస్తున్న వ్యాధి కంటే నా దేవుడు బలమైన వాడు. నీవు నిందించబడుతున్న నిందల కంటే నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ. వారి శత్రువుల బలము కంటే, వారికి కలిగే సహాయము కంటే నీకు కలిగే సహాయం చాలా గొప్పది అంటున్నాడు. వారికి కలిగిన సహాయం కంటే నీకు సహాయకారిగా ఉన్న నీ దేవుడు ఉన్నాడు. చూసావా? ఆయన ఎంత శక్తిమంతుడో ఆలోచన చేయి ఒకసారి. చాలాసార్లు చిన్న శ్రమలకి, కొద్దిపాటి శ్రమలకి, ఈ రోగాలకి, ఈ సమస్యలకి చూసి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ మన వెనకాల ఉన్నవాడు ఎవరో తెలుసా? గొప్ప దేవుడు. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా ఆయన మనకి ఎలాగుంటాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మన దేవుడు ఎవరంటే తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి ఇక్కడ వాక్యం, ఎంత క్లియర్గా మనతో మాట్లాడుతుంది. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి నువ్వు భయపడొద్దు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు నీతోనే ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? జనాల్ని, గుర్రాల్ని, రథాల్ని, నీ శత్రువుకున్న బలాన్ని చూసి నువ్వు భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, వారి కంటే నీ దేవుడు గొప్పోడు. నీ దేవుడు ఎవరంటే నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన నీ పక్కనుండే దేవుడు. తోడంటే అర్థం ఏంటండి? తోడంటే అర్థం ఏంటి? నాకు కొంచెం అక్కడ వరకు తోడు రావా అంటాం. అంటే అర్థం ఏంటి? నాతో పాటు జతరా అని అర్థం. అవునా కదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నేను నీ పక్కనే ఉన్నాను కదా, ఆత్మస్వరూపుగా నీలో ఉన్నాను కదా, ఆత్మస్వరూపుగా నీతోనే ఉన్నాను కదా. దేవుడు అన్నాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. యుగ యుగములు, తరతరములు ఈ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్న దేవుడు, మనలోనే ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు.
యెహోషాపాతుకు గొప్ప ధైర్యం వచ్చేసింది. శత్రువులందరూ దండెత్తొచ్చినా ఒకేసారి సైన్యం అంతా, సైన్యము కాదు సైన్యాలే యెహోషాపాతు మీదకి దండే. అమోనీయుల సైన్యం వచ్చిందంట, మోయాబీల సైన్యం వచ్చిందంట, మోయానీయుల సైన్యం, ఎన్ని సైన్యాలు యెహోషాపాతు మీదకి వచ్చినా యెహోషాపాతు హాయిగా దేవుని ఆరాధన చేస్తున్నాడు. ఎంత గొప్పోడండి మన దేవుడు. యెహోషాపాతు హాయిగా ఎంత ధైర్యంగా ఉన్నాడో. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎవరి సహాయం వల్ల నీకు విజయం రాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నా సహాయం నీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు కూడా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా సరే, నువ్వు కూడా ఎలాంటి భయంకరమైన క్లిష్టమైన ఇంకా మనుషుల వల్ల ఇది అయ్యేది కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. శత్రువుని చూడొద్దు. ద్వితీయోపదేశకాండం 21లో అంటున్నాడు కదా, నువ్వు శత్రువుల్ని చూడొద్దు, వాళ్ళ గుర్రాలని చూడకు, వాళ్ళ రథాలని చూడకు, వాళ్ళ బలగాన్ని చూడకు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీతోనే ఉన్న దేవుడను, నేను నీలోనే ఉన్న దేవుడను, ప్రతి క్షణము నీ బాగోగుల్ని నేను చూచుకుంటున్న దేవుడను. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారిస్తే నేను సంతోషించే దేవుని కాదు, నువ్వు కుమిలిపోతూ ఉంటే నేను సంతోషించే దేవుని కాదు. నీ కన్నీరు నీ చెంపల గుండా కారుతున్నప్పుడే నా దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిస్థితులకు భయపడిపోయి నీరసిల్లిపోయి అమ్మో ఇంకా నా బ్రతుకు అయిపోయింది అని నువ్వు అనుకుంటూ ఉంటుంటే, నిరాశ చెందిన నీ జీవితంలో నా దేవుడు చిగురు పుట్టించగల దేవుడు. హల్లెలూయా. భూమికి ఏం ఆధారం ఉందండి? భూమికి ఏ పునాది వేశాడండి దేవుడు? ఏ ఆధారము లేదు. నిరాధారులకు ఆయన ఆధారమైన దేవుడు. హల్లెలూయా. దిక్కులేని వారి ప్రార్థన ఆయన వినే దేవుడు. హల్లెలూయా. చూడండి నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. అందుకు మోషే, భయపడకుడి, చాలు, మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? భయపడకండి. ఓ రకమైన నిలుచుండి చూడండి అంతే. ఓ అటు పరిగెత్తేసి ఇటు పరిగెత్తేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తేసి వీళ్ళ దగ్గరికి పరిగెత్తేసి ఆ నాయకుల దగ్గరికి ఈ నాయకుల దగ్గరికి నో 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 నో, నువ్వు ఎక్కడికే పరిగెత్తవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఓరకనే నుంచో చూడు, అలా స్టైల్ అంతే, అలా నుంచుని చూడు అంతే. దేవుని సన్నిధిలో నీ దేవుడు బలమైన శూర కార్యాలు చేసే దేవుడు, ఆయన బలమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. నువ్వు కంగారు పడి అటు ఇటు పరుగులెత్తుకో, నువ్వు కంగారు పడిపోయి అటు ఇటు బెరుకుగా బెదురుగా ఎటు పడితే అటు పరిగెత్తుకో. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మోషేతో అన్నాడు, మోషే ఊరకే నిల్చుండి చూడు, ఆయన కలగజేసే రక్షణ నువ్వు చూస్తావు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు, ఆయన చేసే అద్భుతాలను నువ్వు చూస్తావు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఊరకనే నిల్చుండి చూడు, ఊరకనే ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది కీర్తనల గ్రంథము 102వ సంకీర్తన 17వ వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 102:17, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగినాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు, నన్ను దేవుడు పట్టించుకుంటలేదు, నన్ను దేవుడు మర్చిపోయాడు అని నువ్వు అనుకుంటూ ఉంటే కనుక, నా ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించే దేవుడు ఎంత మాత్రము కాదు. వారి ప్రార్థన విని ఏమన్నాడండి? చదవండి. వారి ప్రార్థన వైపు ఆయన తిరిగే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. నువ్వు దుఃఖపడిపోతూ ఉంటే, నువ్వు నలిగిపోతూ ఉంటే, నువ్వు కుమిలిపోతూ కృషించిపోతూ ఉంటే నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 123వ సంకీర్తన 1వ వచనంలో అంటున్నాడు, 123:1, నా ప్రాణమా 123:1 అన్నాను,
ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనంలో లాస్ట్లో అన్నాడు, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు. దావీదు అన్నాడు, అయ్యా నువ్వు నాకు సహాయము చేసే వరకు కూడా నేను ఎవరి వైపు చూస్తాను? నా దేవుడైన యెహోవా వైపు నేను చూస్తాను. ఈరోజు ఒకవేళ నీకు ప్రార్థనకి జవాబు కొంచెం ఆలస్యం అవుతుందేమో, కంగారు పడకు. ఈరోజు నీ ప్రార్థనకి కొంచెం జవాబు లేట్ అవుతుందేమో, భయపడకు. దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకోకు. దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకోకు. నా దేవుడు చెప్తున్నాడు, దీనుల ప్రార్థన వైపు ఆయన చెవి యొగ్గే దేవుడు, దరిద్రులను ఆయన ఆదుకునే దేవుడు. లోకంలో మనుషులు ఎవరిని పట్టించుకుంటారంటే డబ్బున్న వాళ్ళనే చూస్తారు. లోకంలో మనుషులు, అధికారులు, గొప్పోళ్ళు. చూడండి, ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అంటే మనంతటా మనం వెళ్ళిపోగలమా? నో. వాడిని పర్మిషన్ అడిగి, వీడిని పర్మిషన్ అడిగి ఎన్ని అవస్థలు పడాలో కదా. కానీ 5 ఏళ్ళు పదవి ఉండే ఒక మనిషి దగ్గరికే ఇంతలాగా మనం కష్టపడుతున్నామే. నా ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు నీ ప్రార్థనకు జవాబు రావడానికి. ఎవరి దగ్గరికి నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. దీనుల ప్రార్థన ఆయన వినే దేవుడు, దరిద్రుల మొర ఆయన వినే దేవుడు. దేవుడు అంటున్నాడు, అలాంటి దేవుని వైపు నువ్వు చూడు. దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను కరుణించే వరకు నేను ఆయన వైపే చూస్తాను. లోకం వైపు చూడను, పరిస్థితుల వైపు చూడను. యెహోషాపాతు పరిస్థితుల వైపు చూడలేదు. యెహోషాపాతు మనుషుల వైపు చూడలేదు. యెహోషాపాతు గుర్రాల వైపు, రథాల వైపు చూడలేదు. దేవుడు జవాబిచ్చే వరకు, దేవుడు కార్యము చేసే వరకు ఎవరి వైపు చూశాడో తెలుసా? దేవుని వైపే చూశాడు. దావీదు అన్నాడు, ఆయన నన్ను కరుణించే వరకు నేను నా దేవుని వైపు చూస్తాను. ఈరోజు నీ ప్రార్థన వచ్చే వరకు ఆయన వైపు చూడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చే వరకు ఆయన వైపు చూడు. కృంగిపోకు, బలహీనమైపోకు, నీరసిల్లిపోకు, నలిగిపోకు. ఆయన వైపు చూడడం నేర్చుకో. ఆయన మీద ఆధారపడ్డా నేర్చుకో. మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో నీవే మా దిక్కు ప్రభువా అని ఆయన వైపు మనము ఆనుకోవడము, ఆయన మీద ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు ప్రభువా అని దావీదు తన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో యెహోషాపాతు జీవితంలో ఏమైందో తెలుసా? ఓరకనే నిలిచిండాడు, దేవుడే యుద్ధం జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు యుద్ధం జరిగించాలా? నువ్వు జోక్యం చేసుకుంటే దేవుడు జోక్యం చేసుకోడమ్మా. నువ్వు జోక్యం చేసుకుంటే దేవుడు వదిలేస్తాడు. కొన్నిసార్లు నువ్వు వదిలే, ఆయన జోక్యం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరు వదిలేయాలి? మనుషులుగా మనం వదలం. మనం అంటాం కదా, నా తడాకా ఏంటో చూపిస్తా. చూపించు, దేవుడికి ఎందుకు? ఆయన కామ్గా ఉంటాడంతే. నీ తడాగా కాదు చూపించవలసింది, నీ పట్టుదల కాదు చూపించవలసింది. దేవునికి విడిచిపెట్టు, దేవునికి అప్పచెప్పు. అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళారు, దేవునికి అప్పగించుకున్నారు. నీవే మా దిక్కను ప్రార్థన చేశారు. 3 పనులు వాళ్ళు చేస్తే 4వది దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి యుద్ధము దేవుడే జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవా దేవుని యొద్ద విచారణ చెయ్యి. 2వది దేవునికి అప్పగించుకో. 3వది నీవే మా దిక్కు అని సమస్తము దేవునికి అప్పగించు. 4వ పని ఆయన చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాడు కదా ఈరోజు. ఒక క్షణం ప్రార్థన చేయగలవా? ఒక్క క్షణం ప్రార్థన చేయగలవా? దేవా యెహోషాపాతును మా ముందు ఉంచారు ప్రభువా. శత్రువులందరూ యెహోషాపాతు మీదకి దండెత్తొచ్చారయ్యా. శత్రువులందరూ యెహోషాపాతు మీదకి దండెత్తొచ్చినప్పుడు యెహోవా యొద్ద విచారణ చేశాడు యెహోషాపాతు. మా జీవితంలో కూడా మీ యొద్ద మేము విచారణ చేయాలి. యెహోషాపాతు నీకు అప్పగించుకున్నాడు, మా జీవితంలో కూడా మేము నీకు అప్పగించుకోవాలి. యెహోషాపాతు నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. అవును ప్రభువా, మా దిక్కు అయిన దేవుడు అయ్యా, మాకు దిక్కు అయిన దేవుడవు నీవే.
దేవానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. అయ్యా 3 పనులు యెహోషాపాతు చేసినప్పుడు 4వ పని మీరు చేశారు ప్రభువా. నిజమే అయ్యా, మీరు ఊరక నిల్చుండి చూడండి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించినని మీరు సెలవిచ్చారు. నిజమే, మా జీవితంలో మీకు మేము అప్పగిస్తున్నామయ్యా. మాకు కలిగిన ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి నీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా జీవితంలో మీరు ఉండండి ప్రభువా. ఈరోజు మా జీవితంలో మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా మా కన్నీటిని తొడవండి, మా దుఃఖాన్ని సంతోషముగా మీరు మార్చండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే నీవే మా దిక్కని కన్నీరు కారుస్తున్నారో ఈ సమయంలో, ఎవరైతే నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు ప్రభు అని నీ సన్నిధిలో రోధిస్తున్నారు, అంగలాస్తున్నారు, గోజాడుతున్నారు అయ్యా, ఇప్పుడే నీ సన్నిధిలో ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభువా, వారిని ఒక్కసారి మీరు చూడండి ప్రభువా. వారి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. అయ్యా మా పరిస్థితుల్లో మేము విడిచిపెట్టేస్తాం ప్రభువా, నీకు అప్పగిస్తున్నాం.